హలో ఫ్రెండ్స్, అరోమా కిచెన్కి స్వాగతం. రోజు వీడియోలో కద్దు కా ఖీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి. కడాయి తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వాటర్ పోసుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ట్రాన్స్పరెంట్గా అయ్యాక వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. కడాయిలో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు సాబుదానా వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో కాజు బాదం వేసుకొని త్వరగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పిస్తా వేసుకొని త్వరగా పట్టుకోవాలండి. అన్ని నట్స్ కలిపి వేసుకున్నా కూడా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టుకొని 1 లీటర్ పాలు పోసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ వాడాలండి, అప్పుడే కద్దు కా ఖీర్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు కద్దు వేసుకోవాలి. సాబుదానా కూడా వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. నట్స్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 100 గ్రాముల కోవా వేసుకోవాలి. కోవాను వెదుపుతూ కలుపుకోవాలండి, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది. 1 టీ స్పూన్ కార్డమమ్ పౌడర్ వేసుకోవాలండి. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. 1 కప్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మరొకసారి కలుపుకోవాలి. స్వీట్ సరిపోకపోతే ఇంకాస్త వేసుకోవచ్చు. టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. అంతేనండి, 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కద్దు కా ఖీర్ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.